తెలుగుదేశం పార్టీలో కూడా అది కూడా ప్రధానంగా విజయవాడలోని ఒక 2 కీలక నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా తూర్పు అలాగే సెంట్రల్‌లో టీడీపీ తమ్ముళ్ళ మధ్య కలివిడి కన్నా కుమ్ములాటలు ఎక్కువ కనిపిస్తున్నాయట. నామినేటెడ్ పదవుల వ్యవహారం తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కి ఇబ్బందిగా మారింది. తన విజయానికి కృషి చేసిన కీలక నాయకులకి ఆయన నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. కానీ ఈ జాబితాకు చంద్రబాబు నుంచి స్పందన రాలేదు. దీంతో వారు గద్దె కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. పైగా సోషల్ మీడియాలో గద్దెకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అవి కూడా వ్యక్తిగత అంశాలను తెర మీదకు తెచ్చి గద్దె రాజకీయాలను వారు టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రభావంతో గద్దె ఇమేజ్ కొంత డ్యామేజ్ అవుతుంది అనే చర్చ కూడా సాగుతుంది. అలాగే సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వస్తే బోండా ఉమామహేశ్వరరావు అక్కడ కొందరికి నామినేటెడ్ పదవులు ఇప్పించుకున్నారు. కానీ అది కూడా ఆయనకి రాజకీయాల్లో చిచ్చు పెట్టింది. పార్టీ కోసం కన్నా తన వ్యక్తిగత అవసరాల కోసం కృషి చేసిన వారికే పదవులు ఇప్పించుకున్నారు అనే చర్చ ఎక్కువ బోండా ఉమా మీద ఉంది. దీనిపై కొందరు నాయకులు ఇటీవల నారా లోకేష్కి ఫిర్యాదు కూడా చేశారట. పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే సెంట్రల్ నాయకులు కొందరు నారా లోకేష్ని కలిశారు. దీనిపై పరిశీలన చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఈ పరిణామాలతో 2 కీలక నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ మధ్య కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. మరి వీటిని సాధ్యమైనంత వరకు సర్దుబాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఒక అతిపెద్ద తలనొప్పిగా మారబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారికి. ప్రధానంగా ఇది విజయవాడలో కీలకమైన నియోజకవర్గాలు ఈ 2 కూడా. గతంలో వైసీపీ హయాంలో కూడా తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ విజయం సాధించిన పరిస్థితి. అక్కడ ఫ్యాన్ హవాలో కూడా మళ్ళీ ఆయనే విజయం సాధించిన పరిస్థితి. అటువంటి చోట్ల మళ్ళీ ఇప్పుడు తమ్ముళ్ళలో 2 వర్గాలుగా చీలిపోతున్నారంటే అలాగే సెంట్రల్లో బోండా ఉమా కూడా గతంలో కూడా గెలిచారు ఆయన. బోండా మళ్ళీ ఇప్పుడు గెలిచారు, మధ్యలో గెలవలేదు 2019లో. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ నాయకుల లోపమా కార్యకర్తల లోపమా ఏం జరుగుతుంది నియోజకవర్గంలో దృష్టి పెట్టకపోతే తెలుగుదేశం పార్టీకి ఇది అతిపెద్ద దెబ్బయ్యే అవకాశం ఉంది.